సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయిన పేరు దివ్యల మాధురి. వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణిగా ఆమె బాగా పాపులర్. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఫైర్ స్ట్రోమ్ పేరుతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. రాజకీయ నేపథ్యం నుండి వస్తున్న కంటెస్టెంట్, పైగా చాలా రిచ్. ఖచ్చితంగా బలుపు పొగరు చూపిస్తుందేమో అని అంతా అనుకున్నారు. అనుకున్న విధంగానే ఆమె తీరు హౌస్ లో అలాగే కొనసాగుతుంది. మొదటి రోజే కెప్టెన్ పవన్ కళ్యాణ్ తో దివ్య వంటి వారితో గొడవ పెట్టుకుంది. తన తోటి కంటెస్టెంట్స్ పై అధికారం చెలాయించే ప్రయత్నం చేస్తుంది. తనుజ వంటి వారు ఈమెకు భయపడి స్నేహం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె గొంతు పెంచి తనుజపై అరిచినా కూడా ఆమె తీసుకుంటుంది. ఇలా తనుజ ఒక్కటే కాదు, చాలా మంది కంటెస్టెంట్స్ భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆమెతో ధైర్యంగా గొడవ పెట్టుకున్నాడు అని అనుకుంటే, ఆయన కూడా గొడవ పూర్తయిన వెంటనే ఆమెకు క్షమాపణలు చెప్పి కూల్ చేసేస్తాడు. అయితే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తో గొడవ పెట్టుకోవడంపై ఫన్నీ మీమ్స్ చాలానే వైరల్ అవుతున్నాయి. ఒక నెటిజన్ అయితే, ఎక్కడున్నా వైసీపీ వాళ్లకు పవన్ కళ్యాణే సరైన మొగుడు అంటూ కామెంట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అయింది. దివ్యల మాధురి మరియు ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ బయట ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై ఎన్నో సెటైర్లు వేశారు. దువ్వాడ శ్రీనివాస్ అయితే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ బొమ్మని చెప్పుతో కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతెందుకు, దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే ముందు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని గిల్లింది. పవన్ కళ్యాణ్ కి ఓటు బ్యాంకు లేదని, నారా లోకేష్ లీడర్ గా తనని తాను నిరూపించుకున్నారని, టీడీపీ పగ్గాలు త్వరలోనే ఆయన చేతిలోకి వెళుతుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పుకొచ్చింది. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని గెలినట్టే. రాజకీయంగా భార్య భర్తలు బయట ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే జరుగుతుంది. ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసి ఆయన గెలుపుకి ఈ వైసీపీ వాళ్ళు ఎలా అయితే కారణమయ్యారో, బిగ్ బాస్ హౌస్ లో కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ఆయన్ని విన్నర్ ని చేసేలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న దివ్యల మాధురి, రమ్యలు పవన్ కళ్యాణ్ ని అమ్మాయిల పిచ్చోడు అంటూ కామెంట్స్ చేయడం ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూసాం. అసలే ఓటింగ్ టాప్ ఉన్న పవన్ కళ్యాణ్ ని దివ్యల మాధురి ఇలాగే టార్గెట్ చేస్తూ పోతే ఖచ్చితంగా ఆయన విన్నర్ అయిపోతాడని విశ్లేషకులు అంటున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.